షర్ట్ ఏది పాపా? ఇంతకు ముందేం చెప్పావు? అతని నుంచి నన్ను కాపాడటానికి నా మెడలో తాళి కట్టావా? నీ మనసులో ఏమీ లేదా? ఏమీ లేనప్పుడు ఇవి నీ గదిలో ఎందుకున్నాయి? దుర్గా, ఇందులో ఉంగరాలు ఏమై ఉండాయి? ఖాళీ డబ్బా కనిపిస్తుండాది. అందులోనే ఉండాలి. చెప్పు, నీ మనసులో ఏమీ లేనప్పుడు నిశ్చితార్థంలో కనిపించకుండా పోయిన ఉంగరాలు ఈ గదిలో ఎలా ఉన్నాయి? ఎందుకు దాచిపెట్టావు? అంటే పాపా, వాడి గురించి నాకు ముందే తెలుసును. ఉంగరాలు అగుపించకపోతే నిశ్చితార్థం ఆగిపోతుంది. అట్టన్నా నీ పెళ్ళి ఆగిపోతుంది అనుకున్నాను. చాలే ఆపు చిరంజీవి. ఎన్ని అబద్ధాలు చెప్పావు? నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేనెవరి చిన్నపిల్లలా కనిపిస్తున్నానా నీకు? ఉంగరాలు దాచిపెట్టి నా ఎంగేజ్మెంట్ని ఆపాలని చూసావు. అది కుదరలేదు. అందుకే అందరి ముందు నా మెడలో బలవంతంగా తాళి కట్టావు. దానికి కారణం ఏంటంటే అతను చెడ్డవాడని నన్ను నమ్మించాలని చూస్తున్నావు. అంతే కదా? నువ్వెంత దుర్మార్గుడివో దీన్ని బట్టే అర్థమవుతుంది. అయినా మీ తల్లి మీద ఒట్టేసి అబద్ధం చెప్పను అన్నావు. ఇది అబద్ధం కాక ఇంకేంటి? ఇంకా నేను ఎలా నమ్మాలి? నీ మనసులో ఏదో పెట్టుకుని నా మెళ్ళో తాళి కట్టావు. ఇంకా నీ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకుని నా దగ్గర నటిస్తున్నావు. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తే నిజంగానే నువ్వు ఏ తప్పు చేయలేదేమో అని ఒక్క క్షణం నమ్మాను. కానీ ఈ ఉంగరాలు చెప్తున్నాయి నువ్వు తప్పు చేశావని. నా పెళ్లి చెడగొట్టి నా జీవితం నాశనం చేసింది చాలక నేను ఇంటికి వచ్చేలా చేశావు. అమాయకంగా నటిస్తూ నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు. నీలాంటి వాణ్ణి ఎప్పటికీ క్షమించను. నువ్వెంత దుర్మార్గుడువని తెలిసిన తర్వాత కనీసం నీ మొహం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది. నీకా నేను సేవలు చేశానని బాధేస్తుంది. కార్తీక్ వాళ్ళ అమ్మ నుంచి నిన్ను కాపాడి తప్పు చేశానేమో అనిపిస్తుంది. పాపా, నేను చెప్పేది పాపా. నేను చెప్పేదంతా నిజం పాపా. వద్దు వద్దు, ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. నీ మాటలు నమ్ముంటే ఇంకెన్నెన్నో చెప్పేవాడివి. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని ఈ ఉంగరాలే సాక్ష్యం చెప్తున్నాయి కదా. ఇంకా నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి?